హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. శివంగివే ఈ సాంగ్ అయితే రోహిణికి అయితే పర్ఫెక్ట్గా సూట్ అయితే అయింది. నిన్న నైట్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ఒక మంచి ఫైర్ బ్రాండ్గా శివంగివ ఒక లేడీ టైగర్గా అయితే రోహిణి గారు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో పృథ్వీని ఓడించి మెగా చీఫ్ అయితే అయింది, లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. అండ్ మనకి నిన్న టెలికాస్ట్ అయ్యింది 40 minutes మాత్రమే. లైవ్ చూసిన వాళ్ళకైతే ఆ శాండ్ని హ్యాండిల్ చేయడం 3 hours అయితే హ్యాండిల్ చేసింది. నాన్ స్టాప్గా కదలకుండా మెదలకుండా అసలు ఏం మాట్లాడకుండా మనకైతే 3 hours చూపించారు కదా, ఏదో ఒక 15 minutes అయితే రోహిణి నుంచడం అయితే మాత్రమే చూపిస్తారు. కానీ లైవ్లో మాత్రం 3 hours అయితే నుంచింది. అందుకే బిగ్ బాస్ గెలిచిన వెంటనే సాంగ్ అయితే వేయడం అయితే జరిగింది. హీ డిజర్వ్స్ టు గివ్ ద సాంగ్ ఇన్ దట్ టైమ్. సో బిగ్ బాస్కి కూడా అర్థమైంది. సో బిగ్ బాస్ కూడా మంచి ఎలివేషన్ అయితే ఇచ్చేయడం జరిగింది రోహిణి గారికి. సో ఈ దెబ్బతో, నేను నైట్ ఎపిసోడ్ దెబ్బతో రోహిణి ఈజ్ గోయింగ్ టు బి ఎంటర్ ఇన్ టు top 5, నో డౌట్. హీ డిజర్వ్స్ టు top 5. బట్ ఈ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండదు. అండ్ నెక్స్ట్ వీక్ ఒకవేళ వచ్చినా కూడా కొంచెం ఓటింగ్తో వచ్చి ఫైనల్లోకి అయితే అడుగు పెట్టేస్తుంది. ఇంకా 3 weeks ఉంది కాబట్టి. సో మ్యాక్సిమం రోహిణి ఇన్ top 5 గ్యారంటీ ఫ్రమ్ లేడీ కంటెస్టెంట్స్, ఉమెన్ కంటెస్టెంట్స్. సో అస్సలు ఏ ఆట తీరుకి అసలు చాలా మెచ్చుకోవాలి. అందుకే తనకు నామినేషన్స్ కూడా పడట్లేదు. సో బెస్ట్ ఎంటర్టైనర్, బెస్ట్ ప్లేయర్ అండ్ బెస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 అవినాష్ కన్నా బెస్ట్ అనిపిస్తుంది నాకు. అటు ఎంటర్టైన్మెంట్లో కానీ, ఇటు గేమ్లో కానీ. అండ్ అవినాష్ దగ్గర ఒకసారి బ్యాక్ పిచ్చింగ్ అయితే జరుగుతుంది. అండ్ రోహిణి గారి దగ్గర అది కూడా ఉండదు, గుడ్ క్వాలిటీ. సో అందుకే చెప్తున్నా top 5 గ్యారంటీ. అండ్ మనకి ఈరోజు ఎపిసోడ్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే సెకండ్ వీడియోలో అయితే ఇచ్చేస్తాను. డబల్ ఎలిమినేషన్ అయితే అంటున్నారు. ఆ డబల్ ఎలిమినేషన్ గురించి క్లారిటీగా అయితే సెకండ్ వీడియోలో అయితే మాట్లాడతాను. అప్పుడు దాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.